Hey guys, welcome to day 3 of the Learn 60 Idioms in 30 Days series. ఇప్పుడు నేను నేర్పించే 2 idioms ని కూడా మీరు మీ డైలీ కాన్వర్జేషన్స్లో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. వాటిని ఎగ్జాంపుల్స్తో మీకు ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాచ్ టిల్ ది ఎండ్. ఫస్ట్ idiom వచ్చేసి at the drop of a hat. It means to do something instantly without any delay. అంటే ఏదైనా పనిని కొంచెం కూడా ఆలస్యం లేకుండా నిర్మోహమాటంగా వెంటనే చేసేయడం. For instance, he is always ready to help at the drop of a hat. అతను ఎప్పుడూ తక్షణమే సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి ఇఫ్ యూ నీడ్ మీ జస్ట్ కాల్ మీ. ఐ విల్ బి దేర్ ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్. నీకేదైనా అవసరం వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయి, నేను తక్షణమే అక్కడ ఉంటా. అంటే వెంటనే వస్తా అని అర్థం. నెక్స్ట్ ఇడియంకి వెళ్ళే ముందు ఒక చిన్న టెస్ట్ తీసుకుందాం. నువ్వు అనుమతిస్తే నేను తక్షణమే మీతో పిక్నిక్కి బయలుదేరుతాను. ఎగ్జామ్స్ కోసం ఇంటికి వచ్చాక చదువుకుంటాను. ఇప్పుడు ఒక 15 seconds టైం ఇస్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రాసారా? వెరీ గుడ్. నేను మీ ఆన్సర్స్ తర్వాత చూస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇడియం నేర్చుకుందాం. సెకండ్ ఇడియం వచ్చేసి at a crossroads. Means to be at a point in life or a situation where you have to make an important decision or choose between two or more options. అంటే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిలో ఉండడం. దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్స్లో నుండి ఏదో ఒక ఆప్షన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు I am at a crossroads అనేసి చెప్పాలి. For instance, I am at a crossroads about whether to continue my studies or take a break. నేను నా చదువు కొనసాగించాలా లేదంటే చదువు నుండి విరామం తీసుకోవాలా అని సందిగ్ధంలో ఉన్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ ఎట్ ఎ క్రాస్ రోడ్స్ అబౌట్ మై ఫ్యూచర్. నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత నేను భవిష్యత్తులో ఏం చేయాలనే దాని గురించి సందిగ్ధంగా అనిపించింది. సో అట్ ఎ క్రాస్ రోడ్స్ని ఈ 2 సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎ క్విక్ టెస్ట్. నేను ఈ ఉద్యోగమే చేయాలా లేదంటే ఇంకో ఉద్యోగం కోసం వెతుక్కోవాలా అని సందిగ్ధంలో ఉన్నాను. ఇప్పుడు 15 seconds టైం తీసుకొని దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కింద కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ రాసారా? గ్రేట్. ఇప్పుడు మీ అందరి ఆన్సర్స్ చెక్ చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా. టేక్ ఏ నోట్బుక్ అండ్ పెన్. ఫస్ట్ ఈ ఇడియమ్స్ని యూజ్ చేసి 10 sentences ఫామ్ చేయండి. తర్వాత వాటిని ఫోటో తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, లేదంటే టైప్ చేసి కింద కామెంట్ చేయండి. ఐ విల్ చెక్ దెమ్ అండ్ కరెక్ట్ దెమ్. సో స్టార్ట్ రైటింగ్ నౌ. See you tomorrow for day 4 of Learn 60 Idioms in 30 Days series. Keep learning, keep speaking. Take care.